రాష్ట్రం పేరిట అప్పులు చేసి దొర పప్పుకూడు తింటూ ప్రజలకు చిప్పచేతిలో పెడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల విమర్శించారు. బంగారు తొనుకన లాంటి ధనిక రాష్ట్రాన్ని తన ధనదాహాన్ని బలి చేసి అప్పులు పుట్టినదే ఉన్న భూములు అమ్మనదే రాష్ట్రం ముందుకు పోలేని స్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఆమె 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వలేదన్నారు. స్కాములతో నిధుల్ని స్వాహా చేసి స్కీములను ఖామ్ చేశారన్నారు. ఇంతకాలం దోచుకు తిన్నది చాలక ఎన్నికలకు 3 నెలల ముందు పథకాలకు అప్పులు కావాలని కేంద్రం వద్ద కొత్త డ్రామాకు తెరలేపుతున్నాడని ఆరోపించారు. మరో 1 లక్ష కోట్ల రూపాయల అప్పులకు తంటాల పడే కేసీఆర్ ఇక రుణమాఫీ 12 లక్షల రూపాయల మంది పక్కా ఇండ్లకు దరఖాస్తు పెట్టుకుంటే ఎందుకు కట్టలేని, దళితులకు 3 ఎకరాల భూమి ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్ల రూపాయలతో ఉచిత ఎరువులు 50 లక్షల మంది నిరుద్యోగులకు 3,016 నిరుద్యోగ భృతి అలాగే కాంట్రాక్టర్లకు 37,000 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.